Ammamma's 7th anniversary Dhamaka offers. Shop 599, win 777 exclusive prizes. WhatsApp లో ఆర్డర్ చేయండి, గిఫ్ట్ పట్టండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పిల్లలు భారం కాదు సంపద అంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ పాటించాలని చెప్పామని, ఇవాళ పిల్లలే సంపద అని చెబుతున్నానని ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా దేశానికి జనాభాను సంపదగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని, అందుకే 3-4వ సంతానానికి ప్రోత్సాహకం ఇచ్చేలా నిర్ణయం కూడా తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 3వ బిడ్డ పుట్టిన వెంటనే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 రూపాయలు ఇస్తామంటూ సీఎం ప్రకటించారు. పిల్లలు భారం అనుకోకూడదు, వాళ్లే సంపదని గుర్తించాలని తెలిపారు. ఇక తల్లికి వందనం కింద కూడా 15,000 అందిస్తున్నామని, భగవంతుడు కరుణిస్తే ఈ మొత్తాన్ని పెంచుతామన్నారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసవాల రేటు క్రమంగా పడిపోతుంది, అంటే యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో జపాన్, యూరప్ దేశాలలాగే ఏపీలో కూడా పనిచేసే యువత కరువై కేవలం ముసలి వాళ్లే ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. భారతదేశంలో జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాల పునర్విభజన జరగబోతుంది. ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా విపరీతంగా పెరుగుతుంటే దక్షిణాదిలో జనాభా తగ్గుతుంది. దీనివల్ల భవిష్యత్తులో కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ పవర్, పార్లమెంటు సీట్లు, కేంద్ర నిధులు కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. అందుకే చంద్రబాబు జనాభాను పెంచడం ద్వారా ఏపీ హక్కులను కాపాడుకోవాలని, అందులో భాగంగానే సీఎం ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపైన భిన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక పక్క ఇప్పటికే ఉన్న యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే సవాలుగా మారిన తరుణంలో ఎక్కువ మంది పిల్లలను కనడం వల్ల భవిష్యత్తులో వనరుల కొరత ఏర్పడుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. కేవలం 30,000 లేదా 40,000 ఆర్థిక సాయం చూసి మిడిల్ క్లాస్ పేద వర్గాలు 3 లేదా 4 పిల్లలను పెంచడం ఈ రోజుల్లో ఉన్న ధరల దృష్ట్యా సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కారణాలు ఏవైనా జనాభా తగ్గిపోతుందనే ఆందోళనలతో ఒక ముఖ్యమంత్రి ఇలాంటి క్యాష్ ఇన్సెంటివ్ ప్రకటించడం దేశంలోనే ఇది మొదటిసారి. మరి చంద్రబాబు తెస్తున్న ఈ కొత్త విధానాలు ఏపీ భవిష్యత్తును ఎలా మారుస్తాయో అనేది వేచి చూడాలి. పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఏంటి ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టి కర్తలు, మీరు లేకపోతే సృష్టి లేదు. అలాంటి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను వస్తాను. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా.